గుడ్ ఆఫ్టర్నూన్. సౌండ్ తగ్గిపోయింది. కెన్ వి హియర్ సమ్ నాయిస్ హియర్? స్టేజ్ పైన వినపడుతుంది. అది విజిల్స్ బ్రహ్మాండం. రైట్. సో మళ్ళీ ఒకసారి మన స్వాతి ఏలూరు గారి గ్రూప్ని వేదికపైకి పిలుద్దాం. వారి గ్రూప్ ఇప్పుడు ఒక పెర్ఫార్మెన్స్ చేయబోతున్నారు, క్లాసికల్ పెర్ఫార్మెన్స్. సో గట్టిగా చప్పట్లతో వారికి వెల్కమ్ చెప్దాం. ఇంకా అనుదీప్ గారు, సాహితీ గారు పాడవలసిన అద్భుతమైన సూపర్ డూపర్ మాస్ సాంగ్స్ ఉన్నాయి, మాస్ బీట్స్ ఉన్నాయి. సో కామెడీ ఉంది. సో డోంట్ మిస్ ఇట్. లెట్స్ వెల్కమ్ స్వాతి ఏలూరు గారి గ్రూప్ ఆన్ టు ద స్టేజ్. సీతా స్వయంవరానికి రంగం సిద్ధం చేశాడు ఆమె తండ్రి జనకుడు. తండ్రి మాట మీరని సీత అందరు అమ్మాయిల్లాగానే లోలోన ఎలాంటి భర్త దొరుకుతాడో అని ఆందోళన చెందుతూ ఇలా అనుకుంటుందంట మనస్సులో. అతగాడు యుద్ధంలో గెలిచే మహావీరుడే కావచ్చు, కానీ తన అలక తీర్చగలడా? వర్షించే మేఘం చినుకు దారిని నియంత్రణ చేయలేనట్లే అల్లారు ముద్దుగా పెంచిన ఆడపిల్ల ఏ అయ్య చేతిలో పడుతుందో పెద్దలు చెప్పలేరు కదా. శివధనుస్సును విరిస్తే సరిపోతుందా? మనస్సులు కలవద్దు. అయినా స్వయంవరం కాదు, స్వయంగా వరించే వీలుండాలి. కానీ వచ్చినవాడెవ్వడు? బోసి నవ్వులలో విశ్వాన్నే ధరించినవాడు. అదిగో ఆ పరంధాముని చూస్తేనే సీతమ్మకు ఒక్కసారిగా అన్ని భయాలు తొలగిపోయాయి. ఆ రాముడు ఎంతటి బాణపు దెబ్బనైనా తట్టుకుంటాడు చిరునవ్వుతో, కానీ సీతమ్మ కంట నీటిని మాత్రం చూడలేడు. అందుకే కదిలాడు శ్రీరాముడు రాజ్యాన్ని వదిలి. రాముని జూచిన సీత కంట కనిపించని ఆనంద బాష్పాల కడలి. ఆమె మనస్సు మేఘాలలో తేలింది ఒక్కసారిగా. గాలి భరద్వాజ గారిచే రచింపబడిన ఈ పాటకి మన ముందు నృత్యం చేయటానికి వస్తున్నారు శ్రీమతి స్వాతి, శ్రీమతి అపరంజిత, శ్రీమతి వేద, శ్రీమతి శ్రీవాణి, కుమారి అన్విత, కుమారి శ్రీవేద.
స్వాతి ఎల్లూరి గారు గ్రూప్ ఫోటో కోసం అందరూ సభ్యులు. ఇందాక విఎంఆర్ శర్మ గారు నాతో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఎల్లూరు స్వాతి గారు తెలుగు కళా సమితికి ఖ్యాతి, తెలుగు కళా సమితికి కీర్తి, తెలుగు కళా సమితికి జ్యోతి, ఆవిడే మన ఎల్లూరి స్వాతి. అత్యంత అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. సీతమ్మ రామలక్ష్మణులు అయితే పిల్లలు చాలా ఆ సినిమాలో మనం ఒక అందమైన నటుడిని తీసుకొచ్చి పెట్టి చేస్తారు ఆ పాత్రలు. అంత అందంగా అంత అద్భుతంగా ఉన్నారు అందరూ కూడా. ఫెంటాస్టిక్. ఈ చప్పట్లు సరిపోవు. థ్యాంక్ యూ అండి. మన ఇక్కడ ఉన్న అందరి పేర్లు నేను ఒక్కొక్కరిగా నేను చదివిన పేరు ఒకసారి విష్ చేయండి. వేదశ్రీ గారు, స్వాతి గారు, ఆనంద్ గారు. ప్లీజ్ ఒకసారి అందరికి విష్ చేస్తే దే నో ఎవరు. శ్రీవేద, అన్విత, శ్రీవాణి, అపరంజిత, ప్రేక్ష, లేక్ష, యశశ్రీ, ప్రణతి. నిజంగా వాళ్ళు ఉదయం రెడీ అయ్యి వచ్చారు. ఆ మేకప్స్ వేసుకుని అంతసేపు వెయిట్ చేయడం కూడా కాస్త కష్టంతో కూడుకున్న అంశమే. అంత సహనంతో ఓపికతో వాళ్ళు ఎదురు చూసి మన కోసం పెర్ఫామ్ చేశారు. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఉగాది పండుగని శ్రీరామనవమిని పక్కపక్కనే జరుపుకున్నాం. ఇమీడియట్ డేట్స్లో దగ్గరగా వచ్చాయి. అలాగే మనకి ఈరోజు స్పాన్సర్స్గా ఉన్నవారు కూడా జై శ్రీరామ్ ఇన్ఫ్రా డెవలపర్స్. సో ఆ శ్రీరాముడి కృప మనందరికీ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్.